परमाय नमः। एतत् सोमस्य सूर्यस्य सर्वलिङ्गको स्थापयति पाणिमन्त्रं पवित्रम्। ॐ भवाय देवाय नमः। ॐ शर्वाय देवाय नमः। ॐ ईशानाय देवाय नमः। ॐ पशुपतये देवाय नमः। అందరూ మృత్యుంజయ మంత్రాన్ని చెప్పండి అమ్మా చేతులు జోడించి। ఓం त्रयंबकं त्रयंबकं यजामहे यजामहे सुगंधिं सुगंधिं पुष्टिवर्धनं पुष्टिवर्धनं उर्वारुक उर्वारुक मिव बंधनात् मृत्योः मृत्योः मुक्षीय मुक्षीय मामृतात् मामृतात् मम मम सहकुटुम्बस्य सर्व सर्व अपमृत्युः अपमृत्युः नश्यतु नश्यतु आयुः आयुः वर्धता वर्धता सदाशिवो 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 सदाशिवो। धूपमाग्रापयामि साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपान् समर्पयामि नैवेद्यम्। ओम भूर्भुवस्सुवः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अमृतमस्तमृतोऽसि स्वाहा वज्रार्थं नारिकेलशकलान् निवेदयामि। ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा। मध्ये मध्ये पानीयं समर्पयामि। అదృష్టవంతులం మహామృత్యుంజయ అర్చన ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాం। భక్తి టీవీ కోటి దీపోత్సవ కార్యక్రమానికి వెంచేసిన ఈ రోజు గౌరవ అతిథి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం। సృజామసి నీరాజనందరహయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నీరాజనందరహయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి। హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ। बोला शंकर भगवान के काशी विश्वनाथ भगवान के मृत्युंजय भगवान के मृत्युंजय भगवान की గట్టిగా చెప్పాలి మృత్యుంజయ భగవానికి జై। అన్నీ పోయాయి ఇప్పుడు ఇంకా। ఈనాటి గౌరవ అతిథి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నూతి రామ్మోహన్ రావు గారికి అలాగే ప్రముఖ సినీ నటులు రాజ్యసభ సభ్యులు శ్రీ చిరంజీవి దంపతులు వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం। రొడ్డం ప్రభాకర్ రావు గారు మాజీ డీజీపీ వారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం। భక్తి టీవీ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక నూతన అధ్యాయాన్ని లిఖించింది। ముచ్చటగా మూడోసారి కోటి దీపోత్సవ మహాక్రతువు నిర్వహిస్తోంది। మరి వేదిక మీద ఆధ్యాత్మికవేత్తలు విశిష్ట అతిథులు ఆసీనులై ఉన్నారు। మరి కాసేపట్లోనే ఈరోజు విచ్చేసిన శ్రీ తేజోమయానంద స్వామి వారి ఆజ్ఞతో వారి హస్తముల మీదుగా కార్తీక దీపోత్సవం జరుగుతుంది। మీరెంతగానో ఎదురు చూస్తున్నటువంటి కార్తీక దీప ప్రజ్వలన కార్యక్రమం మరికొన్ని క్షణాల్లో ప్రారంభం కాబోతోంది। చిన్మయ మిషన్ అంతర్జాతీయ అధ్యక్షులు తేజోమయానంద స్వామి కరకమలముల చేత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం। మరికొద్ది క్షణాలలో శ్రీ తేజోమయానంద స్వామి వారి ఆజ్ఞతో
కార్తీక దీపోత్సవం ప్రారంభం కాబోతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నూతి రామ్మోహన్ రావు గారిని, అలాగే ప్రముఖ సినీ నటులు, రాజ్యసభ సభ్యులు చిరంజీవి దంపతులను కోరుతున్నాం. అలాగే మాజీ డీజీపీ ప్రభాకర్ రావు గారిని కూడా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే మా ఆత్మీయ చైర్మన్ దంపతులు గారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. దయచేసి స్వామివారు దీపాన్ని ప్రజ్వలింపచేసి మనందరికీ చూపిస్తారు. ఆ తర్వాత మనం కార్తీక దీపాన్ని వెలిగిద్దాం. ఆ దీపానికి ఒక్కసారి నమస్కారం చేసిన తరువాతే మీరు దీపాన్ని వెలిగించగలరు. మీరందరూ కూడా దయచేసి కూర్చుని కార్తీక దీపాన్ని వెలిగించండి. శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర ఓం జీవేశ్వరేశ్వర కనరా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తత్రేశ్వర శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఆకాశలింగమై ఆవహించరా ఘమమని డమరుక ధ్వని సలికి చరదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువున తన తనువున నిలిచి చలనని కలిగించరా భస్మం చేసే అసురుడే అగ్నిలింగమై పరికార ఆవరణై ముంచై జనలింగమై ఘోరా వరమై వదమై ప్రబలమౌ లింగమై బలమిడరా జగమే నడిపే పంచభూత లింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా యథాతవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. దీపం జ్ఞానానికి చిహ్నం, నిర్లక్ష్యమన్న చీకటిని పారదోలే దివ్య జ్యోతి. దీపకాన్ని చీకటిని పారదోలే జ్ఞానం నిర్లక్ష్యం మొదటిని కలుస్తుంది. ప్రజ్వలింపజేసుకుంటున్నాం. అందరూ సంయమనంతో జాగ్రత్తగా దీపం దయచేసి విశ్వేశలింగమై కనికరించరా లింగమునిక పరపరమల జరిగి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా శుభములగని అభయముని నిహితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరాత్మాల హస్తిలింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జనలో కొలువై ఆత్మలింగమై నిలబడరా అతివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర
శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విజ్ఞప్తి చేస్తున్నాము. కూర్చుని దీపారాధన చేయాలి, అది మన హిందూ సంప్రదాయం. ఆ జ్యోతి శివస్వరూపం కాబట్టి కూర్చుని ఆ శివుని అర్చిద్దాం. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఒక అద్భుత దీపయజ్ఞం. ఆకాశలింగమై ఆవహించరా ఘమఘమని డమరుక ధ్వని చలిపి తడి బదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడుగున తన తనువున నిలిచి చలనని కలిగించరా భస్మం చేసే అసురుడే అగ్నిలింగమై ప్రవికార ఆవరణమై ముంచై జనలింగమై ఘోరా వరమై వదమై శ్వశనమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా దయచేసి ఎవరూ తెలుసుకోవాలి. ఆ తర్వాత ప్రసాద వితరణ కూడా విశ్వేశలింగమై కనికరించరా విధిలిఖితమునిక పరపరపర జరిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పరుశుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరాకాళ హస్తిలింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జనలో కొలువై ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నామేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆకాశలింగమై ఆవహించరా ఘమఘమని డమరుక ధ్వని సలికి చడతని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడుగుల తనువున నిలిచి చలనని కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర సభా వేదికను అలంకరించిన వేదమూర్తులు అలాగే మహోన్నతమైనటువంటి నటనా చాతుర్యంతో పాటుగా రాజకీయ కళలకి కొత్త విలువలను ఆపాదించాలి అనేటువంటి సదుద్దేశంతో ఉన్నటువంటి ప్రముఖ నటులు ఆప్తులు చిరంజీవి గారికి, చిరకాల మిత్రులు, ప్రజాసేవకే జీవితాన్నంతా అంకితం చేసినటువంటి రొద్దం ప్రభాకర్ రావు గారికి, వీరందరికీ ఈ సభలో ఉన్న మీ అందరికీ నా నమస్సుమాంజలు. నరేంద్ర చౌదరి గారి దంపతులిద్దరికీ ప్రముఖంగా మీ అందరి తరఫున, నా తరఫున, మన యావత్ జాతి తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎక్కడో పరమేశ్వరుడు కైలాసంలో ఉన్నాడని, ఆయన కైలాసంలో నిత్యం సంచరిస్తూ ఉంటాడని, ఏదో రోజు మొత్తానికి ఆయనకు ఓపిక ఉన్నప్పుడు ఒక్కసారి వచ్చి కాశీపట్టణంలో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడని మనం అనేక విశేషాలను బట్టి తెలుసుకుంటూ ఉంటాం. అలాంటిది ఆ ఈశ్వరుని యొక్క మార్గాన్ని నరేంద్ర చౌదరి గారి దంపతులు ఇద్దరూ మార్పు చేసి హైదరాబాద్ చుట్టూ కూడా కార్తీక మాసంలో ఏదో ఒక రోజును తిప్పుతున్నారని చెప్పడానికి ఇక్కడ వచ్చిన మీ అందరే నిదర్శనం. కోటి దీపాలు భగవంతుడి యొక్క దృష్టిని ఆకర్షించకుండా ఉంటాయి అంటే నమ్మశక్యం కాదు. కార్తీక మాసంలో కార్తీక దామోదర నారాయణులిద్దరినీ గుర్తిస్తూ వారికి ప్రణమిల్లి మీరంతా చేస్తున్నటువంటి దీపోత్సవానికి తిరుగులేదు, సాటి లేదు. బహుశా భారతదేశంలో ఏ ఒక్క ప్రదేశంలో కూడా మన సంస్కారాన్ని, సంస్కృతిని ఇంత గొప్పగా ఇనుముడింపజేసేటువంటి కార్యక్రమం జరగట్లేదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మన సంస్కృతి ప్రకారం అజ్ఞానానికి నిలువుటెత్తు అద్దం చీకటి. చీకటిని పారదోలగలిగినటువంటి ఏకైక సాధనం ఏదైనా ఉంది అంటే అది దీపమే. అందుకని మనలో ఉన్నటువంటి అహంకారానికి ప్రతిరూపమైనటువంటి చీకటిని వెదొలగించేటువంటి ప్రయత్నంగా మనమందరం ఈ దీపారాధన చేస్తూ ఉంటాం, దీపానికి మొక్కుతూ ఉంటాం. ఆ దీపం యొక్క
కాంతిలో మన జ్ఞానం సంపాదించి మన యొక్క మార్గాన్ని సుగమం చేసుకుంటూ ముందుకు సాగేటువంటి ప్రయత్నానికి ప్రతీక ఈ ప్రయత్నం. ఇక్కడ చేరి కోటి దీపాలు వెలిగించినటువంటి ఆ కోటి మహాపురుషులందరూ కూడా ఎంతో కొంత భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలుగుతున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఇంత దివ్యంగా, ఇంత నిర్విఘ్నంగా, ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ పట్టణంలో చేసుకోగలుగుతున్నాం. దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నటువంటి వాక్యానికి నిదర్శనం నిన్న నుంచి ప్రారంభమైనటువంటి ఈ దీపోత్సవమే. ఇది నిరాఘాటంగా ఎంతో మహాపురుషులు తమ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి మనందరి కోసమని వారి యొక్క ప్రవచనాలను వినిపించేటువంటి ఒక అంశాన్ని కూడా దీంతో జోడించడం వల్ల ఈ ఉత్సవానికి మరింత శోభ చేకూరింది. ఈ వెనక వేసినటువంటి అలంకారాన్ని చూస్తే మనందరినీ ఖర్చు లేకుండా హిమాలయ పర్వతాలకి ఈ భక్తి ఛానల్ వాళ్ళు తీసుకెళ్లారు అనడానికి ఏమాత్రం సంశయం లేదు. ఆ హిమాలయాల్లో సంచరించేటువంటి ఆ ఈశ్వరుడు మీ మీద, మీతో పాటు మా అందరి మీద కూడా ఎంతో కృప చూపించాలని నేను వేడుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాకెంతో మిక్కిలి ఆనందదాయకమైనటువంటి అంశం. పని ఒత్తిడి వల్ల కొద్దిగా ఆలస్యంగా వచ్చినా కూడా మీరు మన్నిస్తారనే నమ్మకంతో కొద్దిగా ఆలస్యంగా రావడం జరిగింది. దానికి అన్యథా భావించద్దు. సెలవు. నూతి రామ్మోహన్ రావు గారికి ధన్యవాదాలు. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసి మనందరికీ ఆశీర్వచనాలు అందించిన పూజ్యశ్రీ తేజోమయానంద స్వామి వారికి గురువందనం సమర్పించాల్సిందిగా మా చైర్మన్ గారు నరేంద్ర చౌదరి దంపతులను కోరుతున్నాం. గురువందన కార్యక్రమంలో ఈనాటి అతిథులను కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. రాజ్యసభ సభ్యులు ప్రముఖ సినీ నటులు చిరంజీవి దంపతులు గారిని కూడా గురువందనం కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. సన్మాన పత్రం అమరేంద్ర గారు సమర్పిస్తారు. అలాగే నిర్మలానయ మాత గారిని కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీమతాం తత్ర భవతాం పరమహంస పరివ్రాజకాచార్యవర్యాణాం అంతర్జాతీయ అంతర్దేశీయ చిన్మయ సంస్థాధ్యక్షాణాం శ్రీ 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 స్వామి తేజోమయానంద మహారాజానాం కార్తిక భక్తి కోటి దీప మహోత్సవ శుభావసరే సమర్ప్యమాణం హార్దం సప్రశ్రయం సాష్టాంగ ప్రణామం సమర్ప్యమాణం సమ్మానాభివందన హరిచందనం. శ్రీపారహంసాక్ష సుఛాయ విద్యోతినాం చారు విజ్ఞాన సుజ్ఞాన విభ్రాజినాం వేదాంత సిద్ధాంత ముఖ్యార్థ తత్వార్థ సద్బ్రహ్మచర్యాభిరామాత్మకామాత్మనాం విద్యా రహస్య ప్రకాశ స్వధామ ప్రపత్తి ప్రభాభాసమాన ఉత్తమాత్మస్వరూప శ్రియాం తుర్యాశ్రమం సజ్జనార్యాశ్రయం సాధు గుర్వాదృతం శాంతి సిద్ధ్యాస్పదం బిభ్రతాం శ్రీరామకృష్ణేశ దేవి గణేశార్క తత్వానుభూతాద్య వేద్యతా బోధృతా యోగినాం స్వానంద నిష్యంద కల్లోల సమ్మజ్జనోన్మజ్జనాహ్లాద సంపూర్ణ సంతోష సమ్మోదినాం గీతార్థ రామాయణాధ్యాత్మ తద్భారతాఖ్య తత్వార్థ సుఖ్యాపనా నైపుణీ భాసినాం చిత్తాంతర శ్రాంత విస్తారి దుర్ద్వైత గాఢాంధతామిశ్ర నిర్భేదనోద్యత్ సహస్రార్చిరర్కాత్మనాం రచనయా రాజనం వనితయా రాజనం వీక్షయా రాజనం వార్తయా రాజనం శ్రవ్య నీరాజనం భవ్య నీరాజనం భక్తి నీరాజనం శక్తి నీరాజనం ఆర్తిహే కార్తికే పారదే శారదే వర్ష దీపోత్సవే రాజనం కోటి దీపోత్సవే రాజనం సాధుని రాజనం इति पंडित प्रवरैः श्रीमद्भिः दुर्बल प्रभाकर शर्मभिर्विरचितं
సమ్మానాభివందన హరిచందనం ఇది భక్తి. ఈనాటి గౌరవ అతిథి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నూతి రామ్మోహన్ రావు గారిని సత్కరించవలసిందిగా మా చైర్మన్ గారు నరేంద్ర చౌదరి దంపతులను కోరుతున్నాం. గౌరవ అతిథి హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ నూతి రామ్మోహన్ రావు గారిని మా ఆత్మీయ చైర్మన్ దంపతులు గారు శాలువాతో సత్కరిస్తున్నారు. జస్టిస్ శ్రీ రామూర్తి గారు. గౌరవ అతిథి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నూతి రామ్మోహన్ రావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి అతిథి ప్రముఖ సినీ నటులు రాజ్యసభ సభ్యులు శ్రీ చిరంజీవి దంపతులను సత్కరించవలసిందిగా మా చైర్మన్ గారు నరేంద్ర చౌదరి దంపతులను కోరుతున్నాం. మాజీ డీజీపీ రొడ్డం ప్రభాకర్ దంపతులను కూడా సత్కరించవలసిందిగా మా చైర్మన్ గారు నరేంద్ర చౌదరి దంపతులను కోరుతున్నాం. దయచేసి వేదిక ముందు నుంచున్న వాళ్ళందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మీ వెనకాల ఉన్న వాళ్ళకి కార్యక్రమం వీక్షించడానికి సౌకర్యవంతంగా లేదు. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మాజీ డీజీపీ రొడ్డం ప్రభాకర్ దంపతులను సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ప్రవచనకర్త సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని సత్కరించవలసిందిగా మా చైర్మన్ గారు నరేంద్ర చౌదరి దంపతులను కోరుతున్నాం. ఈనాటి ప్రవచనకర్తని సన్మానించుకునే ముందు ప్రముఖ రాజ్యసభ సభ్యులు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నారు. అక్కడి నుంచి మాట్లాడినా పర్వాలేదు. భక్తులంతా కూడా వేచి చూస్తున్నారు. చిరంజీవి గారు 2 మాటలు మాట్లాడతారని. అద్భుతం, అత్యద్భుతం. ఇక్కడికి వచ్చే ముందు క్షణం వరకు కూడాను ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తారు.
ఇంత కళ్ళకి అత్యంత అద్భుతంగా ఉండేలాగా ఇక్కడంతా ఈ ప్రాంగణం అంతా చోటు చేసుకుంటుందని ఊహించలేదు. ఈ రోజున ఇక్కడ రావడం అంటే ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ ఈనాడు మేము వచ్చే ముందుగా ఇక్కడ ఆశీలైనటువంటి ఆధ్యాత్మిక గురువులకు, ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి సీనియర్ న్యాయమూర్తి గారు నూతి రామ్మోహన్ రావు గారికి, మాజీ డీజీపీ రొడ్డం ప్రభాకర్ రావు గారు, వారి ఆ దంపతులకు, ఈనాడు ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది భక్తులకు ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మా నరేంద్ర చౌదరి గారికి, వారి సతీమణికి, 50 మంది ఎన్టీవీ భక్తి ఛానల్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా ఈ కోటి దీపోత్సవం ఎన్టీవీ వారు, భక్తి ఛానల్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ వచ్చింది. కానీ మొట్టమొదటిగా ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో ఇంత అత్యద్భుతంగా ఆ భగవంతుడు ఇక్కడ కొలువై ఉన్నాడా అనంత రీతిలో ఉన్నటువంటి ఈ పవిత్ర ప్రాంగణంలో నేను, నాతో పాటు నా సతీమణి సురేఖ వచ్చేందుకు అవకాశం కల్పించేటువంటి, ఆ రకంగా ఆహ్వానం పలికి ఈ యొక్క గొప్ప అవకాశం మాకు ఇచ్చేటువంటి ఎన్టీవీ చౌదరి గారికి ప్రత్యేకించి నేను వారికి సభాముఖం వారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం ఇక్కడ ఇలా జరగటం అనేది ఆయన చేస్తున్న అత్యద్భుతమైన పరమ పవిత్రమైన ఈ కార్యక్రమంలో ఇంతమంది పాలు పంచుకోవటం అన్నది, ఈ మాసంలో, ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఈ రకమైన ప్రయత్నం చేయటం అన్నది ఆ భగవంతుడి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ప్రతి దేవాలయం కూడా హరహరనామ స్మరణతో, ఈ దీపాలంకారాలతో ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ రోజున ఈ ఎన్టీఆర్ ప్రాంగణం కూడాను ఒక దేవాలయంలా మారిపోయింది. దానికి ప్రత్యేకించి ఈ యొక్క ఎన్టీవీ వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి, భక్తి ఛానల్ వారు చేస్తున్న ఈ ప్రయత్నానికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇంతమంది ఆధ్యాత్మిక గురువులు రావటం, ఇంతమంది భక్తులు రావటం, ఈ కోటి దీపోత్సవం ఇంత అత్యద్భుతంగా జరగడం అన్నది, అందులో మనందరం పార్టిసిపేట్ చేయటం, అందరం పాల్గొనడం అనేది అది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇలా దీపాలు వెలిగించడం అనేది చెప్తూ ఉంటారు. హరిహరనామ స్మరణ చేస్తూ ఆ లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించడం అనే పరమ పవిత్రమైన కార్యక్రమం ఇది. ఈ రోజున ఈ కోటి దీపోత్సవంతో ఈ తెలుగు నేల మీద తెలుగువారు ఎక్కడ ఉన్నా సరే తెలుగు వారందరూ బాగుండాలి, సుసంపన్నంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి అంటూ ఈ రోజున మా నరేంద్ర చౌదరి గారు చేస్తున్న ప్రయత్నం అది అత్యద్భుతం. వారికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఈ రకంగా ఉంటుందని, వారి యొక్క ప్రయత్నంలో మమ్మల్ని మేము కూడా భాగస్వాములు అవ్వడం, మేము కూడా పాలు పంచుకోవడం అనేది ఆ భగవంతుడు వారి ద్వారా మాకు ఇచ్చేటువంటి గొప్ప అవకాశంగా, ఆ భగవంతుడి ఆశీస్సులుగా, శివుడి ఆశీస్సులుగా నేను భావిస్తాను, ఆయన అనుగ్రహంగా భావిస్తున్నాను. ఎక్కడో శివుడికి నాకు ఈ యొక్క సినిమా అనే ఈ యొక్క మాధ్యమం ద్వారా సంబంధం ఉందని, ఆ ఆశీస్సులు, ఆ స్వామి ఆశీస్సులు నాకు ఉంటాయని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒక 4-5 సినిమాల్లో శివుడి పాత్ర పోషించాను. అలాగే శివ తాండవం కూడా చేసి భక్తుల్ని ఎంతో కొంత అలరించగలిగాను. ఆ రకంగా శివుడి పట్ల నాకు ఉన్నటువంటి భక్తి భావం ఈ రోజున ఈ రకంగా తీర్చుకునే అవకాశం నాకు కల్పించింది. ఆ టీవీ ఛానల్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనస్ఫూర్తిగా ఈ రోజున మీరందరూ మీరందరూ పాల్గొనడమే కాకుండా ఎంతోమంది అందరూ కూడా పాల్గొనేలాగా మీరు అందరూ చేయాలి. అంటే ఇక్కడ అప్రస్తుతమైన, ఇక్కడ దానికి కరెక్ట్ అవగానో కాదో తెలియదు కానీ స్టాలిన్ సినిమాలో ఒక మాట, ఒక సంభాషణ ఉంది. ఎవరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు, ఒక మంచి పని ఒక ముగ్గురు మీరు చేసి మరో ముగ్గురికి అలా చేయమని చెప్పండి అంటూ స్టాలిన్లో ఒకరు ముగ్గురికి, ఆ ముగ్గురు మరో ముగ్గురికి ఇలా చెప్తూ ఉండమని. ఈ రోజున ఈ కోటి దీపోత్సవాలు ఇంత అత్యద్భుతంగా జరుగుతందుకు పుణ్యమంతా మనకే కాకుండా మన తోటి వారందరికీ కలిగేలాగా మీరు ముఖ్యంగా అందరినీ
మరీ ముఖ్యంగా మహిళలందరినీ వచ్చేలాగా మీరందరూ కూడాను ఈరోజున ఆ ప్రయత్నం చేయాలి. పరమ పవిత్ర కార్యక్రమంలో మీరు కూడా ఆ రకంగా ఎంతోమంది ఇందులో పాలు పంచుకునేలాగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని ఆ రకంగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ రకంగా చూసి ఆ భగవంతుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం లభించినందుకు మరొకసారి చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పిలిచిన వెంటనే మా విన్నపాన్ని మన్నించి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వచ్చి పాల్గొన్నందుకు ప్రముఖ సినీ నటులు రాజ్యసభ సభ్యులు చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదికపై ప్రతి సంవత్సరం కూడా గ్రంథకర్తల్ని, వేద పండితుల్ని, రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లోని ప్రధాన అర్చకుల్ని సన్మానించుకోవటం పరిపాటిగా వస్తోంది. తదుపరి ఆధ్యాత్మిక సేవకుల సత్కార కార్యక్రమం ఉంటుంది. వేదికకి సమీపంలో వచ్చే వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ పవర్ కేబుల్స్ ఉన్నాయి. దయచేసి వెనక్కి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. భక్తులు సహకరించాలి. భక్తులందరికీ మనవి, ఇది ఒక ఆధ్యాత్మిక క్రతువు. మీ అభిమానాన్ని దీపాలు వెలుగుతున్నాయి. దయచేసి భక్తులకు మనవి. చిరంజీవి గారు భక్తులు గమనించాలి. దయచేసి వేదిక ముందర పవర్ కేబుల్స్ ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. దయచేసి వెనక్కి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. భగవంతునికి భక్తునికి అనుసంధానకర్తలుగా ఉండే ఆధ్యాత్మిక సేవకుల్ని, ప్రధాన అర్చకుల్ని సత్కరించుకోవటం సంప్రదాయం. ముందుగా పంచాంగకర్త వి చంద్రశేఖర్ సిద్ధాంతి గారు, వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వారిని సత్కరించవలసిందిగా జస్టిస్ నూతి రామ్మోహన్ రావు గారిని కోరుతున్నాం. చంద్రశేఖర సిద్ధాంతి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ జ్యోతిష్యుడిగా పేరు పొందిన ఆయన వర్గాలకు చెందినవారు. జ్యోతిష్యాన్ని సామాన్య ప్రజలకు చేరువ చేయడానికి నిరంతరం తపిస్తున్న ధన్యజీవి. వారిని ఈ వేదికపై సత్కరించుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాం. తరువాత వేద పండితులు ఎడవల్లి సూర్య సుబ్రహ్మణ్య ఘనాపతి గారు రాజమండ్రి నుంచి, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వేద పండితులు ఎడవల్లి సూర్య సుబ్రహ్మణ్య ఘనాపాటి గారు.